హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజొచ్చేసి ఈరోజు కాదులే కొన్ని రోజుల తర్వాత వచ్చి ఒక వీడియో పెడుతున్నాను. పెడతాలేండి కొంచెం నాకు టయర్డ్‌గా ఉంది. కొంచెం కూర్చోలేకపోతున్నా. పెడతా మెల్లమెల్లగా పెడతాను. సరేనా? అంతవరకు అడ్జస్ట్ చేసుకొని చూడండి. అలానే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే కొంతమందొస్తే హండ్రెడ్స్‌లో ఉన్నారులెండి. 700 ఎంతమందో ఉన్నారు. వస్తే గనక 20,000 రీచ్ అవుతాం మనం. సరేనా? దానికోసం మీకు చేసుకోవాలనిపిస్తేనే చేసుకోండి సబ్స్క్రైబ్. సరేనా? చాలామంది మీ వీడియోస్ చూసి చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. మంచి విషయాలు చెప్తున్నారు మీరు. మాకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉందని చెప్తూ ఉన్నారు. అందరికీ చాలా థాంక్స్ అండి. ఏమో నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీకు షేర్ చేస్తున్నా. అది యూజ్‌ఫుల్‌గా ఉంటే అంతకంటే సంతోషం ఏం లేదు. ఈరోజు వీడియో వచ్చి మనీ సేవింగ్ టిప్స్ అండి. లేడీస్ హౌస్ వైఫ్స్ అనుకోండి. ఎలా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఒక 3నో, 4 చెప్తాను. మీరు చక్కగా వాటిని ఫాలో అయ్యారనుకోండి. ఎవ్రీ మంత్ ఒక 2500 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఈజీగా, సింపుల్‌గా, కష్టం లేకుండా అనమాట. సరేనా? దాని గురించే ఈరోజు వీడియో. దానికి ముందు మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు డౌట్స్ అడిగారు. ఆ డౌట్ క్లియర్ చేసేసి మనం వీడియోలోకెళ్దామండి. ఏమంటే నెంబర్ 1 డౌట్ ఏంటంటే ఇది చాలా రోజులుగా చాలామంది అడిగే డౌటే. కొంతమందికి యూజ్ అవుతది చెప్తున్నాను. వాళ్ళ కమెంట్‌లో నేను చెప్పలేదు. ఆహ్, వీడియోలో చెప్తా అన్నా. అందుకని ఈరోజు వీడియోలో చెప్తా. ఏమంటే గోల్డ్ కాయిన్స్ కొన్న తర్వాత మనం షాప్‌లో మళ్ళీ ఎక్స్‌చేంజ్ చేసేటప్పుడు వేస్టేజ్ ఏస్తారా అని అడుగుతున్నారు. తప్పకుండా వేస్తారండి. ఎంత ఏస్తారంటే 2% ఏస్తారనమాట వేస్టేజ్. దాన్ని లెస్ చేసే మనకు మనీని ఇస్తారు. సరేనా? గోల్డ్ బిస్కెట్‌లు తీసుకున్నా కూడా ఇస్తారా అంటే, నేను ఓపెన్‌గా చెప్తున్నానండి. అబద్ధం చెప్పడం నాకిష్టం లేదు. నేను ఇంతవరకు గోల్డ్ బిస్కెట్‌లో పీస్‌ని కట్ చేసి తీసుకోలేదు. ఎందుకంటే, నేనిక్కడ చాలా షాప్స్‌లో అడిగాను. లేదండి గోల్డ్ బిస్కెట్‌గా కావాలంటే ఇస్తాం గానీ, బిస్కెట్‌ని కట్ చేసి పీసెస్‌గా ఇవ్వము అని చెప్పేసారు. అందుకని నాకు ఐడియా లేదండి గోల్డ్ బిస్కెట్‌లో పీస్ కట్ చేసి ఇస్తే అది ఇచ్చేటప్పుడు వేస్టేజ్ చేస్తారా అని నాకు తెలియలేదు. నేను కాయిన్సే తీసుకున్నా ఇంతకుముందు. అందుకని కాయిన్స్ గురించే తెలుసు. కాయిన్స్‌కైతే వేస్టేజ్ చేస్తారు. సరేనా? ఇప్పుడు నెంబర్ 2 డౌట్ అనమాట. ఏంటంటే 1 గ్రామ్ కాస్ట్ వచ్చి 6,700 అనుకోండి. ఊరికే ఎగ్జాంపుల్‌కి చెబుతున్నా. అప్పుడు కొంతమంది 100 మిల్లీగ్రామ్స్ కొంటారు కదా! 100 మిల్లీగ్రామ్స్ కొనేటప్పుడు మనం ఎలా చూసి తెలుసుకోవాలి? 100 గ్రామ్స్‌కి ఇంత మనీ అయింది అని ఎలా తెలుసుకోవాలి? 1 గ్రామ్ కాస్ట్ వచ్చి ఇంతంటే 100 మిల్లీగ్రామ్స్‌కి ఎలా పడిద్ది చెప్పండి అని అడిగారు. ఈజీయేనండి. ఇప్పుడు 1 గ్రామ్ వచ్చి 6,700 అని వేసుకోండి. అంత లేదు నేను ఊరికే రౌండ్ చేసి చెప్తున్నా. దీన్ని 10 పెట్టి డివైడ్ చేయండి. 6,700ని 10 పెట్టి డివైడ్ చేస్తే 100 మిల్లీగ్రామ్ యొక్క కాస్ట్ వస్తది. సరేనండి? డౌట్ క్లియర్ అయిందా? అలా చూసి వేసుకోండి. తర్వాత ఆ మనీనే తీసుకొని వెళ్ళకండి. కొంచెం మేకింగ్ చార్జెస్ వేస్తారు. ఆ తర్వాత కొంచెం జీఎస్టీ ఏస్తారు. 100 మిల్లీగ్రామ్‌కి తక్కువ అమౌంటే పడిద్ది. సరేనా? అది కూడా తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు మీ డౌట్స్ క్లియర్ అయిందనుకుంటా. మనం వీడియోలోకెళ్దాం. మిడిల్ క్లాస్ వాళ్ళకే కాదండి, ఎవరికైనా మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మనీ అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తది కదా! అలాంటప్పుడు మన మనీని ఎలా పడితే అలా ఖర్చు పెట్టుకోకుండా కొంచెం జాగ్రత్త చేసుకున్నట్లయితే మనకెప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు అది మన అవసరాన్ని తీర్చిద్ది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత సేవ్ అనేది చెయ్యాలి కదా! అది ఉన్నవాళ్ళైనా, లేని వాళ్ళైనా, మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎవరైనా సేవ్ అనేది చెయ్యాలి. కొంతమంది ఏమంటే ఫుల్ మనీని ఖర్చు పెడుతూ ఉంటారు. కొంతమంది మరీ పిసినారితనంగా ఉంటారు. అటు ఉండకూడదు, ఇటు ఉండకూడదు. మిడిల్‌లో ఉన్నట్లయితే మనం చక్కగా ఎంతో కొంత మనీని సేవ్ జేయొచ్చు. తినకుండా కాదు, తినేసి మిగిలిన ఖర్చుల్లో సేవ్ జేసుకోవాలి. ఇప్పుడు నేనొక 3 లేకపోతే 4 టిప్స్ చెప్తాను. ఎలా హౌస్ వైఫ్స్ ఈజీగా సేవ్ జేసుకోవాలని. నెంబర్ 1 అండి. ఏమంటే ఇప్పుడు ప్రతిరోజు మనం షాప్స్‌కెళ్తాం, కూరగాయలు కొంటాం. అందులో మిగిలే ఒక 4 బాటిల్స్ పెట్టుకోండి. సరేనా? 3 4 పెట్టుకోండి. 3 టిప్స్ చెప్తే 3 బాటిల్స్. 4 టిప్స్ చెప్తే 4 బాటిల్స్. ఓకేనా? బాటిల్సో, డబ్బాలో ఏదో పెట్టుకోండి. హుండీ పెట్టుకోవద్దు. ఎందుకంటే హుండీ పెట్టుకున్నామనుకోండి ప్రతి నెల మనం హుండీలను పగలగొట్టి మళ్ళీ హుండీని కొనలేము. అయితే ఈ బాటిల్స్‌ని అందరి కళ్ళల్లో పడకుండా జాగ్రత్తగా ఇది మీ సేవింగ్స్ కదా! మీరు సీక్రెట్‌గా పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం అందులో చిన్న చిల్లర చేంజ్ అంతా అందులో ఎయ్యాలి. అలానే జెంట్స్ కూడా ఇలా చేయొచ్చు. ఇప్పుడు ఆఫీస్ నుంచి వస్తారు. లేడీస్ ఆఫీస్‌కెళ్తారు. జెంట్స్ ఆఫీస్‌కెళ్తారు.
ఆ రోజు ఈవినింగ్ వచ్చేటప్పటికి ప్రతిరోజు మనం ట్రాన్స్‌పోర్ట్‌కో దేనికో దానికి ఖర్చులు పెడుతూ ఉంటాం కదా! ఆ రోజు ఎంత చేంజ్ మిగిలిందో అది కూడా మనం విడిగా షాప్‌లోనో వెజిటబుల్స్ కొంటేనే మిగిలిన చేంజ్‌తో పాటే ఈవినింగ్ మనం ఈరోజు ఆఫీస్‌కెళ్ళొచ్చిన తర్వాత కొంత చేంజ్ మిగిలింది కదా! అది ఇది ఒక డబ్బాలో వేసి పెట్టండి. ఇదొక సేవింగ్స్ ఇలా పెట్టండి. నెంబర్ 2 రూ. 10 కాయిన్స్ అనమాట. ప్రతిరోజు ఎంతో కొంత రూ. 10 కాయిన్స్‌ని ఈ బాటిల్‌లో వేస్తూ రండి. 1 మంత్ లోపల ఇది ఫుల్ అవ్వాలి. సరేనా? ఓన్లీ రూ. 10 కాయిన్స్. రూ. 5 ఏసారనుకోండి అది చాలా తక్కువ అమౌంట్ అయింది. రూ. 10 ఏస్తే 300, 310 రూపీస్ అలా దొరికిద్ది. వెయ్యండి. ఇదొక సేవింగ్స్. ఈ 4 3 నేను చెప్పబోయేది అన్నీ ఫాలో చేయాలంటే అన్నీ ఫాలో చేయగలిగితే చెయ్యండి. లేకపోతే మీకు ఇందులో ఏది నచ్చుతో అది చెయ్యండి. అయితే అన్నీ ఫాలో అవుతేనే మీకు 2500 పైనే దొరికిద్ది. లేకపోతే దొరకదు. సరేనా? ఈ రూ. 10 కాయిన్స్ ఒక బాటిల్ ఏసుకోండి. ఇది విడిగా పోగవుతూ ఉంటది. నెంబర్ 3 వచ్చేసి చాలామందికి వచ్చి కొత్త కొత్త నోట్లని సేవ్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఒక రూ. 100 నోటు కొత్తది దొరికిందనుకోండి. దాన్ని తీసుకొచ్చి ఒక పర్స్‌లోనో ఎందులోనో భద్రంగా పెట్టుకుంటారు. మీరు బాటిల్‌లో పెట్టుకోండి. లేకపోతే పర్స్‌లో కూడా పెట్టుకోండి. అలా పెట్టుకుంటారు. అలా పోగు చేసిన తర్వాత దాన్ని దేనికన్నా యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు రూ. 100 చేయాలంటే లేదు. రూ. 10, రూ. 20, రూ. 50, 100, 500, 200 పెద్దగా కనిపించట్లా. ఏది దొరికిద్దో కొత్తగా దాన్ని సేవ్ చేసి పెట్టుకున్నారనుకోండి. 1 మంత్‌కి మీకు ఒక మంచి అమౌంట్ చేరిద్ది. ఒకసారి ఇలా సేవ్ చేస్తే నేను కాదు నాకు తెలిసిన వాళ్ళు సేవ్ చేస్తే 5 మంత్స్‌లో వాళ్ళకి 10,000 రూపీస్ అయిందంటండి. తను చెప్పింది నా దగ్గర. అది మీకు యూజ్ అయిద్దని నేను చెప్తున్నా. ఇలా చేస్తూ ఉన్నారనుకోండి 1 మంత్‌కి ఎంత అయిద్దో. 1 మంత్‌కి కావాలంటే తీసుకోండి. లేకపోతే తనలాగా 5 మంత్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. చూసారా తెలియకుండా 10,000 రూపీస్ అయింది. నెంబర్ 4 ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టిప్ అనమాట. సరేనండి. నెంబర్ 4 వచ్చి చేయండి. ఒక మంచి అమౌంట్ దొరికిద్ది. ఏమంటే ప్రతి ఇంట్లో క్యాలెండర్ ఉంటది కదా! ఇప్పుడు ఈ మంత్ అయిపోవచ్చేసింది. ఈ మంత్ వదిలేసేయండి. సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ చేయండి. క్యాలెండర్‌లో చూడండి 30 డేస్ ఉందా? 31 డేస్ ఉందా? చూసుకోండి. చూసుకొని దాని ప్రకారం మీరు సేవింగ్స్ అనేది చేయాలి. ఫస్ట్ తారీఖు అంటే 1వ తేదీన రూ. 1, 2వ తేదీన రూ. 2, 3న 3, 4న 4, 5న రూ. 5 ఇలా ఆ డేట్‌ని బట్టి ఒక్కొక్క రూపాయిగా పెంచుకుంటూ దీనికి విడిగా ఓ డబ్బీ పెట్టండి ఎయ్యండి. 30 డేస్ వచ్చేటప్పటికి 30th వచ్చేటప్పటికి 30 రూపీస్ మీరు అందులో వేయాలి. 31st అంటే 31 రూపీ అందులో వేయాలి. ఇలా వేయడం వలన మీకు ఒక మంచి అమౌంట్ సేవ్ అయ్యిద్ది. ఇవన్నీ కలిపి మీరు నెలాఖరున చూసారనుకోండి అది ఆ మంత్ అయిపోతదిగా చూసారంటే మీ దగ్గర ఈజీగా 2500 రూపీస్ ఎక్కువ కూడా ఉండొచ్చు. సరేనా? అయితే ఇంతొస్తది. ఇప్పుడు దీన్ని మీరేం చేయాలి? అది కూడా నేను చెప్తాను. ఏం చేయాలంటే కొంతమంది వచ్చి మిడిల్ క్లాస్ వాళ్ళకి శాలరీ తీయగానే ఖర్చు పెట్టేసేవాళ్ళు ఉంటారు. 20 డేస్ లోపల అయిపోతుంది. నెక్స్ట్ 10 డేస్ ఏం చేయాలో తెలియదు. తెచ్చిన శాలరీనే మనకి 30 డేస్ కంప్లీట్ చేయట్లా. 20 డేస్‌లోనే అయిపోతుంది. మిగిలిన 10 డేస్‌కి వెతకాల్సి వస్తుంది. అప్పుడు మనం ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఇతరుల దగ్గరికెళ్ళి అప్పు చేయకుండా మన దగ్గర మన సేవింగ్స్‌లోంచి తీసి కూడా ఆ 10 డేస్ మనం ఖర్చు పెట్టుకోవచ్చు. ఎవరి దగ్గరికెళ్ళకుండా. లేకుండా మనం 15 డేస్‌కో, 20 డేస్‌కో ఖర్చు పెట్టేసి వెళ్ళి మిగిలిన డేస్‌కి ఎవరి దగ్గరన్నా అప్పు తెచ్చుకున్నాం అనుకోండి, శాలరీ రాగానే ఆ అప్పుని తీర్చాల్సి ఉంటది. అప్పుడు మీకు ఆ శాలరీలో నుంచి ఆ అమౌంట్ తగ్గిపోయిద్ది. ఫుల్ అమౌంట్ వచ్చేటప్పుడే మీరు 1 మంత్ చేయలేకపోతే ఇందులో అప్పిచ్చేసి ఆ మనీని 1 మంత్ ఎలా చేయగలరు చెప్పండి? అందుకని ఇలా గూడా మీ దగ్గర ఉన్న అమౌంట్‌లో కొంత తీసి ఖర్చు పెట్టుకోవచ్చు. దానికి యూజ్ అయిద్ది. నెంబర్ 2 వచ్చేసి దీన్ని పోస్ట్ ఆఫీస్‌లో 5 ఇయర్స్ ఆర్‌డీ వేసి ఎవ్రీ మంత్ కన్ఫర్మ్ 2500 ఎక్కువ గూడా రావచ్చు. అయితే తగ్గదు. ఈ 2500ని ఆర్‌డీలో ఏసుకోండి. 5 మంత్స్ మంచి ఇంట్రెస్ట్‌తో మీకు రిటర్న్స్ వస్తది. 5 ఇయర్స్ తర్వాత తీసుకెళ్ళి మీరు ఎఫ్‌డీ జేసుకోండి. ఎఫ్‌డీ చేసుకుంటే ఒక అమౌంట్ ఎఫ్‌డీలో ఉంటది. దానికి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటది. ఎవ్రీ 5 ఇయర్స్ మీరు ఇలా చేసుకోవచ్చు. లేదా మీ పిల్లల స్కూల్ ఫీజుకి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. 1 ఇయర్‌కి చూడండి 2500 ఒక 500 ఏస్తే 3000 అనుకోండి. అప్పుడు ఏమవుతది? ఏవండీ నేను 2500 దాచిపెట్టి మీరు ఒక 500 ఎయ్యండి అని. లేదు ఇది నా సేవింగ్స్ లేడీస్ నేనేం పెట్టుకుంటా అంటే పెట్టుకోండి. లేదనుకుంటే మనం కష్టపడుతున్నాం. ఇతరుల దగ్గరికెళ్ళి అప్పులు చేయాల్సి వస్తుంది స్కూల్ ఫీజు కట్టడానికి. మన వల్ల అయింది మన హస్బెండ్‌కి హెల్ప్ చేద్దాం అంటే ఇంకో 500 ఏసి 3000గా మీరు బ్యాంక్‌లో ఆర్‌డీ చేసుకొని పోస్ట్ ఆఫీస్‌కెళ్ళండి. బ్యాంక్‌లో ఆర్‌డీలో వేస్తూ వచ్చారనుకోండి 1 ఇయర్‌కి
మీకు ఎంత అవుతుంది? 3600, 30,000, 36,000 అయ్యి 3000 కాదు, 1 ఇయర్‌కి 36,000 అయ్యిద్ది. ఇంకేమైనా కొంచెం పడిందనుకోండి దానికి వేసుకొని మనం అప్పు చేయకుండా ఈజీగా కట్టుకోవచ్చు పిల్లల స్కూల్ ఫీజు. లేదా ఆడపిల్లలు ఉన్నారనుకుంటే మీరు చదువులకి యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఎవ్రీ ఇయర్ ఆ 36,000తో ఎంతో కొంత గోల్డ్ కొని పెట్టుకోవచ్చు. లేదంటారా, ఆ 36,000 తీసుకెళ్ళి ఏదన్నా సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి కదా, సుకన్య ఉంది, పీపీఎఫ్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. సుకన్యలో ఆడపిల్లలకి ఇయర్లీ వన్స్ కూడా మనం కట్టవచ్చు. 36,000 తీసుకొని వెళ్ళి వేసారనుకోండి, ఆ 36,000కి ఎవ్రీ మంత్ మీకు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ వేస్తారు, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు కదా, అది దొరుకుతూ ఉంటుంది. మంచి అమౌంట్ రొటేట్ అవుతూ ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు. ఇన్ని రకాలుగా మనం ఈ 2500ని చేసుకోవచ్చు, చూసారు కదా. అలాంటప్పుడు ఇన్ని ఈజీ మెథడ్లు ఉన్నప్పుడు మనం సేవ్ చేయకుండా ఎందుకు? మీకేమండి సేవింగ్స్ అంటారు, మేము తినొద్దంటే ఈ చిన్న చిన్న అమౌంట్లే కదండి, పెద్ద అమౌంట్లు కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ సేవింగ్స్ అనేది మనకి ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది కదా. మన ఇంటి ఖర్చులకి తగ్గితే తీసుకోవచ్చు, చదువులకు ఉపయోగించుకోవచ్చు, గోల్డ్ కొనుక్కోవచ్చు, ఇంకా దేనికైనా పిల్లల మ్యారేజ్కి ఉపయోగించుకోవచ్చు. ఇన్ని రకాలుగా చిన్న చిన్న సేవింగ్స్, పెద్ద సేవింగ్స్ కూడా కాదు కదా, సింపుల్గా హౌస్ వైఫ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా కదా. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఫాలో చేయండి, కష్టపడకుండా మీరు చక్కగా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు కదా. ఇన్ని మంచి టిప్స్ ఉన్నాయి, ఫాలో చేసుకోండి. 4 టిప్స్ ఫాలో చేయొచ్చు ఈజీగా. లేదనుకుంటే ఇందులో మీకు ఏది నచ్చిద్దో అది ఫాలో చేసుకోండి. అలా చేసినట్లయితే మీకు 2500 దొరకదనమాట. ఒక్క మంత్కి మనం 2500 కూడా సేవ్ చేయలేకపోతే ఇంకెందుకండి చెప్పండి. ఆడవాళ్ళు అనుకున్నట్లయితే ఎలా అయినా సరే చెయ్యగలరు, కంపల్సరీ చెయ్యండి. 3000 వరకు చేశారనుకోండి, నేను చెప్పినట్లు చేసుకోవచ్చు. ఏదో ఒక పద్ధతి, ఆర్డీలేసి ఎఫ్డీలో వేయటమా, లేకపోతే సుకన్యలో వేయటమా, లేకపోతే పిల్లల స్కూల్ ఫీజుకి యూజ్ చేసుకోవటమా, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ఫాలో చేయండి, ఊరికే కూర్చోకండి. మీ వలన అయ్యింది, స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి చూస్తూ ఉండండి. పోగా మీరు ఈ 3000, 2500 ఇంకా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు ట్రై చేయండి అని చెప్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. నాకు హెల్త్ బాగోలేకపోవడం వల్ల పెట్టలేకపోతున్నాను, ముందు ముందు పెడతాను, సరేనా. ఒక డైరీలో లేకపోతే ఒక నోట్ లాగా పెట్టుకుంటాను. అందులో నేను ఆలోచిస్తూ ఉంటాను పనులు చేసేటప్పుడు, వచ్చిన టాపిక్స్ని అలానే రాసి పెట్టుకుంటాను. మర్చిపోతాను అనమాట. తర్వాత మనం ఏంటో అనుకున్నామే, గుర్తులేదే మళ్ళీ అప్పటికో గుర్తొస్తుంది. అందుకని అలా రాసి పెట్టుకుంటాను. పెట్టుకొని ఒక్కో టాపిక్గా మీకు చెప్తాను. ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, పెడతాను మెల్లగా. అయితే సపోర్ట్ చేయండి, చూడండి, సరేనా. చాలామంది నా హెల్త్ గురించి అడుగుతున్నారు, చాలా థ్యాంక్స్. నన్ను మర్చిపోలేదని చెప్తున్నారు, చాలా అంటే చాలా థ్యాంక్స్. సంతోషంగా ఫీల్ అయ్యానండి నేను. అలానే ఈ గోల్డ్ కాయిన్స్ ఏముందండి, కొని ఇచ్చేటప్పుడు మనకి వేస్టేజ్ చేసి మనీని లెస్ చేస్తున్నారు కదా అని అనుకుంటారు. అలా అనుకోకండి, కొనుక్కోండి. బిస్కెట్ కానీ గోల్డ్ కాయిన్ కానీ తప్పకుండా కొనుక్కోండి. ఏమంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకేసారి ల్యాక్స్ ఇచ్చి కొనలేరండి గోల్డ్ని. ఇప్పుడు అమ్మే రేట్లు అలానే ఉన్నాయి కదా, ల్యాక్స్లో కొనలేము. మన దగ్గర ఉన్నప్పుడు ఉన్నట్లు 100 గ్రామ్ మిల్లీగ్రామ్సా, లేకపోతే 1 గ్రామా, హాఫ్ గ్రామా, ఎంతో కొంత మనం కొంటూ ఉన్నాం అనుకోండి, మనకు తెలియకుండా గోల్డ్ చేరుతూ ఉంటుంది. అది ఏమంటే మనం మార్చం కదా, ఇంత అనుకుంటాం, ఒక 5 సవర్లు 6 సవర్లు అనుకుంటాం. అవి పోగు చేసేటప్పటికి మీకు గోల్డ్ రేటు పెరిగిద్ది. లేకపోతే దేనికన్నా అమ్మేసి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈరోజు మనం తక్కువ కాస్ట్ కొనేది రేపు ఎక్కువ కాస్ట్ అయ్యిద్ది కదా. అలా కాకుండా పెద్ద నగ చేయించుకోవాలనుకున్నప్పుడు మన దగ్గర మనీ ఉండదు. ఇలా చిన్న చిన్న వాటిని వేస్టేజ్ పోతుంది అని ఆలోచించకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ పద్ధతిని ఫాలో చేస్తేనే మీరు గోల్డ్ని సేవ్ చేసుకోగలరు, అనుకున్న జ్యువెలరీ చేయించుకోగలరు. అందుకని కొనుక్కోండి కాయిన్స్, తప్పులేదు, 2% కదా. అందుకని కొనుక్కొని సేవ్ చేసుకోండి, అది ఇన్వెస్ట్మెంట్గా, జ్యువెలరీగా, దేనికైనా సరే, సరేనా. ఇంతేనండి ఈరోజు వీడియో. నాకేమంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా సేవ్ చేసుకొని వాళ్ళ లైఫ్లో మంచిగా ఉండాలి, ముందుకు వెళ్ళాలి అనే కోరుకుంటాను నేను ఎప్పుడు. అందుకే ఇలా నాకు తెలిసిన టిప్స్ అన్నీ చెప్తూ ఉంటాను, సరేనండి. ఫాలో చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.